ఆయేషా కేసులో సిబిఐ దూకుడు పెంచింది. కోల్కతాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గుడ్లవల్లేరు కాలేజీలో జరిగిన ఇష్యూ మీద మా అభిప్రాయం చెప్పాను. కొంతమందిని టీవీ స్టూడియోకి పిలిచి ఏం జరిగింది అని చెప్పి నిజ నిర్ధారణ కమిటీలాగా వీళ్ళే ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారని మేము మాట్లాడాం. చేసిన అమ్మాయిలు తప్ప చేసిన అబ్బాయి తప్ప అనే విషయాన్ని మా విశ్లేషణతో చూసుకుంటే ఇక్కడ 3 పాయింట్స్ మాట్లాడుకోవాలి. నెంబర్ 1, కన్సెన్షువల్ సెక్స్. ఈ కన్సెన్షువల్ సెక్స్ అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తులు వాలంటరీగా వాళ్ళకు నచ్చి, ఇద్దరికి వ్యక్తిగతంగా ఒకళ్ళంటే ఒకళ్ళకి నచ్చి సెక్స్ చేద్దాం అనుకోవటమే కన్సెన్షువల్ సెక్స్. ఇక్కడ ఇద్దరి కన్సెంట్ ఉండాలి. అంటే అమ్మాయి కన్సెంట్ అబ్బాయి తీసుకోవాలి, అబ్బాయి కన్సెంట్ అమ్మాయి తీసుకోవాలి. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో రూమ్కి వెళ్ళిందా, ఓయోకి వెళ్ళిందా, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళిందా, ఇంకా ఎక్కడైనా సెక్స్ చేశారా అనేది మీకు నాకు సంబంధించిన విషయం కాదు, పబ్లిక్ మ్యాటర్ అసలకే కాదు. సో ఆ అమ్మాయి అసలు ఏ రూమ్కి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, వెళ్ళకుండా ఉంటే జరిగింది కదా అనే దిక్కుమాలిన విక్టిమ్ బ్లేమింగ్ ముందు మనం వదిలేయాలి. సో బికాస్ ఇట్ ఈస్ అ కన్సెన్షువల్ సెక్స్ హ్యాపెండ్ బిట్వీన్ 2 individuals. నెంబర్ 2, రికార్డింగ్ ద యాక్ట్. వాళ్ళిద్దరూ సెక్స్ చేసుకున్న విషయాన్ని వాళ్ళు రికార్డ్ చేసుకునే దాంట్లో మళ్ళీ 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఆ అమ్మాయి కన్సెంట్ అబ్బాయి కన్సెంట్ ఇద్దరూ ఒక కన్సెన్షువల్గా అనుకోనే రికార్డ్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకుంటే ఇట్ ఈస్ దర్ పబ్లిక్ మ్యాటర్ కాదు. దిస్ ఈజ్ అ ప్రైవేట్ మ్యాటర్. ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు చేసుకుంటున్న యాక్ట్ని రికార్డ్ చేసుకోవటం అనేది వాళ్ళకు సంబంధించిన ప్రైవేట్ మ్యాటర్. ఆ అమ్మాయి అలా ఎలా రికార్డ్ చేయించుకుంటుంది? వాళ్ళిద్దరూ సెక్స్ చేస్తున్నప్పుడు అసలు రికార్డ్ చేస్తుంటే ఆ అమ్మాయి ఎలా అవుతుందని ఇందాక చెప్పినట్టు దిక్కుమాలిన విక్టిమ్ బ్లేమింగ్ చేయడానికి ఇది వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ ఇష్యూ. దీనిలో 2వ పాయింట్, ఒకవేళ కన్సెన్చువల్గా వీడియో రికార్డింగ్ జరిగినా సరే దాన్ని పబ్లిక్ డొమైన్లో పోస్ట్ చేయడానికి కానీ, బ్లాక్మెయిల్ చేయడానికి కానీ, దాన్ని అడ్డు పెట్టుకొని ఎదుట వ్యక్తిని హెరాస్ చేయడానికి కానీ ఎలాంటి పనులు ఎవరూ చేయకూడదు. దిస్ ఈజ్ క్రైమ్. ఇక్కడ నుంచి దిస్ బికేమ్ ఏ పబ్లిక్ మ్యాటర్. పబ్లిక్ మ్యాటర్ అంటే దీని గురించి లీగాలిటీస్ మాట్లాడుకోగలము. సో ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే రికార్డింగ్ చేసిన, ఆ అమ్మాయి కన్సెంట్ లేకుండా బయటికి వీడియో కాదు కదా, ఫోటో కాదు కదా, ఏమి బయటకి ఎవడు పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి వీల్లేదు, బెదిరించడానికి వీల్లేదు. దట్ ఈస్ ఏ క్రైమ్. మీరు మీ దిక్కుమాలిన డెసిషన్లు జడ్జిమెంట్లు పక్కన పెట్టి ఆ అమ్మాయి అతడితో సెక్స్ చేయటం తప్పు, ఫస్ట్ రూముకు వెళ్ళటం తప్పు, రూముకి వెళ్ళిన రికార్డ్ చేయటం తప్పు అని మీ దిక్కుమాలిన జడ్జిమెంట్లు ఆడపిల్లల మీద రుద్దొద్దు. కమింగ్ టు పాయింట్ నెంబర్ 3, హాస్టల్ రూమ్లో లేకపోతే హాస్టల్ వాష్రూమ్స్లో ఈ కెమెరాస్ని ఇన్సర్ట్ చేయడం, స్పై కెమెరాస్. దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ క్రైమ్. చాలా 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 పెద్ద క్రైమ్. ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ వల్ల విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సీరియస్ ఎమోషనల్ డ్యామేజ్ జరుగుతుంది. ఇట్ విల్ లీడ్ టు ట్రామా. వాళ్ళు ట్రామటైజ్ అవుతారు. జీవితం మొత్తం దీన్ని తలుచుకుని అయితే సఫర్ అవుతారు. ఆ సఫరింగ్ను తట్టుకోలేని పిల్లలు ఏదైనా లైఫ్ టైం డెసిషన్స్, లైఫ్లో చాలా మేజర్ డెసిషన్స్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ విత్ మై నా నోటితో నేను చెప్పదలుచుకోవట్లేదు, అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో దిస్ ఈజ్ అ సీరియస్ క్రైమ్. అండ్ ఇది ఒక్క కాలేజీకి సంబంధించిన ఇష్యూ కాదు.
ఇలాంటి కెమెరాస్ ఎన్ని కాలేజెస్లో, ఎన్ని పబ్లిక్ ప్లేసెస్లో, ఎన్ని చేంజింగ్ రూమ్స్లో, ఇంకా ఎక్కడెక్కడ పెట్టారో ఎవ్వరికీ తెలియదు. సో వన్స్ ఇది పబ్లిక్ డొమైన్లో ఇలాంటి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత దిస్ హ్యాస్ బికమ్ అ బిగ్గర్ పబ్లిక్ ఇష్యూ. దీని గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. అయితే ఇలాంటివి ఎన్ని జరిగినాయో మనెవరికీ తెలియదు. సో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా హాస్టళ్ళకు పంపించడానికి కావచ్చు, లేకపోతే ఇంకో కాలేజీలో ఉండే రూమ్స్లోకి వెళ్ళటానికి కావచ్చు, వాష్రూమ్స్కి వెళ్ళటానికి కావచ్చు, పబ్లిక్లో ఏదైనా డ్రెస్ చేంజింగ్ రూమ్స్లోకి వెళ్ళటానికి కావచ్చు, భయపడిపోతారు. దీని మీద పోలీసులు ఏం చెప్తున్నారు? అతన్ని పట్టుకున్నాము, అతని మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఫుటేజ్ దొరకలేదు అని చెప్తున్నారు. ఇంతకంటే ఇంతకంటే ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ పోలీసులు ఇవ్వకుండా ఉండాల్సిందే. అరే పోలీసులు అర్థం చేసుకోవాల్సిన మినిమం బేసిక్ కామన్ సెన్స్ అండి ఇది. ఒక పబ్లిక్ డొమైన్లో అంటే ఒక సైబర్ స్పేస్లోకి లెటర్సే ఒకడు పట్టుకున్న వ్యక్తి చేశాడా చేయలేదా పక్కన పెడితే, ఒక వ్యక్తి ఒక ఫుటేజ్ని క్యాప్చర్ చేసి స్పై కెమెరాతో దాన్ని వాడి ఫోన్లో నుంచి సైబర్ స్పేస్లోకి అప్లోడ్ చేసిన తర్వాత వాడు డిలీట్ చేసుకోలేడా? ల్యాప్టాప్లో డిలీట్ చేసుకోలేడా? మొబైల్లో డిలీట్ చేసుకోలేడా? అలా సైబర్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఎవడు కంట్రోల్ చేయలేడు. ఇంక్లూడింగ్ ద ఐటీ వింగ్ ఆఫ్ పోలీస్ టీమ్ కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోవచ్చు. ఎన్ని మెజర్స్ తీసుకోవాలి? ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది. డౌన్లోడ్ చేసుకోవాల్సిన డౌన్లోడ్ చేసుకుంటారు. అరే వాడి మొబైల్ ఫోన్లో లేదు, ల్యాప్టాప్లో లేదు కాబట్టి క్రైమ్ చేయనట. దిస్ ఈజ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్. పోలీస్ శాఖ దయచేసి ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని మా మనవి. దీని మీద ప్రభుత్వాలు ఏం చేస్తాయి రెగ్యులర్గా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రెగ్యులర్గా ఏం చేస్తాయి అంటే, ఒక సీరియస్ క్రైమ్ జరిగినప్పుడు, ఎస్పెషల్లీ ఆడపిల్లల మీద జరిగినప్పుడు, మన ప్రభుత్వాలు ఎప్పుడైతే పబ్లిక్ నుంచి బాగా అవుట్రేజియస్గా ఒక ప్రొటెస్ట్ వస్తుందో, పబ్లిక్ నుంచి ఒక తిరుగుబాటు వస్తుందో, దాన్ని కవర్ చేసుకునే ప్రాసెస్లో, దాన్ని నల్లిఫై చేసే ప్రాసెస్లో, ఆ ప్రొటెస్ట్ని తగ్గించాలి అని చేసే ప్రాసెస్లో ప్రియాంక రెడ్డి విషయంలో ఏం జరిగింది? ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా నలుగురిని ఎన్కౌంటర్ చేసేశారు. తప్పు జరిగింది, వాళ్ళు చేశారా, ఇంకెవరైనా చేశారా ఏంటి మనకు తెలియదు. సో ప్రభుత్వాలు ఇమీడియట్గా ఇన్స్టెంట్ జస్టిస్ని చూపించి ప్రజలకు వాళ్ళని సద్దుమణిగేటట్టు, వాళ్ళ కోపాన్ని సద్దుమణిగేటట్టు చేస్తాయి. దిస్ ఈజ్ యాక్షన్ నెంబర్ 1. యాక్షన్ నెంబర్ 2, వాళ్ళ ప్రభుత్వం మీదకి ఏమీ రాకుండా, అసలు ఇలాంటివి ఏమీ జరగలేదు, ఒకవేళ ఫుటేజ్ ఉండొచ్చేమో కానీ ఎక్కడా కనిపించలేదు, సో ఈ క్రైమ్ జరిగిందేమో మాకు తెలియదు కానీ మా ఇన్వెస్టిగేషన్లో ఏమీ తేలలేదని చెప్పని దీన్ని సద్దుమణిగేటట్టు చేస్తాయి. అండ్ పాయింట్ నెంబర్ 3, వీళ్ళ ప్రభుత్వ ప్రతిష్ట ఎక్కడ దెబ్బతింటుందో అనే భయంతో ప్రతిపక్షాల మీద ఇది రాజకీయ కుట్ర, లేకపోతే ప్రతిపక్షాలు వీళ్ళు కలిసి కొట్టుకుంటూ దీన్ని మెల్లిగా డైవర్ట్ చేసే పనిలో పడిపోతారు. మ్యాక్సిమం ఈ 3 చేస్తారు. సో బేసికల్లీ మనకి ఇలాంటి మన తెలుగు స్టేట్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కొత్త ఏం కాదు. మనం ఆల్మోస్ట్ 2 దశాబ్దాల క్రితం, ఆల్మోస్ట్ 18 సంవత్సరాల క్రితం ఆయిషా మీరా అనే వ్యక్తిని ఒకడు హత్య చేసి, మానభంగం చేసి హత్య చేసి ఆ అమ్మాయి రొమ్ములని చిరుతా అని చెప్పి బ్లేడుతో చెక్కిన నా కొడుకుని ఇప్పటిదాకా మనం పట్టుకోలే. వాడు హ్యాపీగా బయట చక్కగా మనలో పాటే ఒక కామన్ సివిలియన్గా మనతో పాటు తిరుగుతూ ఉంటాడు. అంటే ఒక రేప్ అండ్ మర్డర్, ఒక సీరియస్ రేప్ అండ్ మర్డర్ చేసిన ఒక క్రిమినల్ నా కొడుకుని ప్రభుత్వాలు పట్టుకోలేకపోగా వాడు మనతో పాటే ఏమీ తప్పు చేయనట్టు తిరుగుతూ ఉంటాడు రోడ్డు మీద. ఇది మనకు కొత్త కాదు. వేరే రాష్ట్రాలకు ఏమన్నా కొత్త ఏమో కానీ మన రాష్ట్రాలకైతే ఇది కొత్త కాదు. సుగాలి ప్రీతిని హాస్టల్ రూమ్లో ఉరేసి చంపేస్తే, రేప్ చేసి ఉరేసి చంపేస్తే, ఆ అమ్మాయి కడుపులో సెమెన్ దొరికినా సరే అది ఒక సూసైడ్ కింద చిత్రీకరించి ఎప్పటిదాకా కూడా క్రైమ్ చేసిన క్రిమినల్ నా కొడుకుని పట్టుకోలే. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది కొత్త కాదు. సో మీరు దయచేసి మీరు కొవ్వొత్తులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి యాజిటేషన్ చేయొద్దు. ఒకవేళ మీరు నిజంగా న్యాయం చేయాలనుకుంటే, ప్రభుత్వాలు కానీ ఈ సిస్టమ్ కానీ న్యాయం చేయాలనుకుంటే
మా సజెషన్ ఏంటంటే, ఒక సిట్టింగ్ జడ్జితో దీన్ని విచారణ జరిపించాలి. ప్రభుత్వానితో సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపించాలి. రిమెంబర్, దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఇప్పటికి ఎంతమంది అమ్మాయిల ఫుటేజ్లు బయటికి వెళ్ళినాయో మనకు తెలియదు. ఎంతమంది అమ్మాయిల ఫుటేజెస్ సైబర్ స్పేస్లోకి వెళ్ళిపోయినాయో మనకు తెలియదు. సో దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఒకవేళ అలా జరగకపోతే ఒక సిట్టింగ్ జడ్జితోనో లేకపోతే ఒక రిటైర్డ్ జడ్జితోనో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, ప్రభుత్వ సంస్థలతో సంబంధం లేకుండా వీళ్ళతో ఇన్వెస్టిగేషన్ ఒకవేళ చేయించకుండా దాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తే ఈ కేసు కూడా మరొక సుగాలి ప్రీతి, మరొక ఆయిషా మీరా ఇట్లాంటి కేసుల్లాగానే వెళ్ళిపోయి సత్యంబాబు లాంటి ఒక పిచ్చోడిని తీసుకొచ్చి, అంటే కేసుకి ఎలాంటి సంబంధం లేని సత్యంబాబు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇతనే క్రైమ్ చేశాడని చెప్పి సమాజాన్ని నమ్మించి ఒక 2-3 సంవత్సరాల నుంచి ఒక 7-8-10 సంవత్సరాలు వాళ్ళకి అన్యాయంగా శిక్షలు వేసి తర్వాత బయటికి తీసుకొచ్చి కోర్టు లేదు అంటే ప్రూవ్ చేయలేకపోయేసరికి కోర్టు కూడా వాళ్ళని వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. మన ప్రభుత్వ సంస్థలు ఇంత దారుణంగా పనిచేస్తాయి. ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలంటే మేము చెప్పిన ఈ 2 పాటిస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అండ్ ఫైనలీ, ప్రభుత్వమేమో కొడాలి నాని అనుచరుడు కొడుకని, ప్రతిపక్షాలేమో ప్రభుత్వాలు ఎలా జరుగుతుంటే ఏం చేస్తున్నాయని ఇంత దారుణంగా తయారయ్యారేంటి మీరు? ఇంత దారుణంగానా? ఒక సీరియస్ క్రైమ్, కొన్ని 100 మంది ఆడపిల్లల ఫుటేజెస్ బయటికి వెళ్ళినాయి అనే ఒక సీరియస్ ఎలిగేషన్ బయటకు వచ్చి, ఒక క్రైమ్ జరిగిందని బయటకు వస్తే దీనిలో కూడా రాజకీయాలు చేస్తారా? దీనిలో కూడా ఆ ఆడపిల్లల తల్లిదండ్రుల పొజిషన్లో ఉండి ఆలోచించడం మీరు. అసలు కొడాలి నాని అనుచరుడైతే ఏంటి, చంద్రబాబు నాయుడు అనుచరుడైతే ఏంటి, ఎవడైతే ఏంటి? ఈ ప్రతిపక్షాలేమో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటే, ఒక క్రిమినల్ నా కొడుకు వాడు ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి తీసుకొని వెళ్ళి ఒక కెమెరాని, స్పై కెమెరాని ఒకటి ఇన్సర్ట్ చేస్తే దానికి చంద్రబాబు నాయుడు వచ్చి సమాధానం చెప్తాడా? ప్రభుత్వం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది న్యాయం జరగాలి, చట్టం కరెక్ట్గా దాని పని అది చేసుకుంటూ వెళ్ళి క్రిమినల్ని పట్టుకోవాలి, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాలని అడగాలి. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇంత దారుణంగా తయారయ్యారేంటారు మీరు? అండ్ ప్రభుత్వం నుంచి కొంతమంది కొడాలి నాని అనుచరుడు, కొడాలి నాని వెళ్ళి పక్కకి వెళ్ళి నుంచోబెట్టి చేపిస్తాడా ఇవన్నీ? ఆడపిల్లలకి మా చిన్న రిక్వెస్ట్, ప్రభుత్వాలు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా, సిస్టమ్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా, మనం కూడా మన జాగ్రత్తల్లో ఖచ్చితంగా ఉండాలి. మీరు వాష్రూమ్స్లో వెళ్ళినా లేదంటే బయటికి ఏదైనా చేంజింగ్ రూమ్స్లోకి వెళ్ళినా సరే, ఒకవేళ మీకు డౌట్ వస్తే చిన్న పనులు చేయడం వల్ల స్పై కెమెరాస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ మీరు మీ బాయ్ ఫ్రెండ్తోనో లేకపోతే ఎవరితోనో ప్రైవేట్ స్పేస్లో ఏదైనా హోటల్కి వెళ్ళి రూమ్స్కి వెళ్ళినా సరే, యూ కెన్ జస్ట్ ఫైండ్ అవుట్ ద స్పై కెమెరాస్ విత్ ఇన్ నో టైమ్. జస్ట్ మొత్తం రూమ్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఫ్లాష్ లైట్తో వెరిఫై చేస్తే యూ కెన్ జస్ట్ ఫైండ్ అవుట్ ద కెమెరా. లేకపోతే మీకు తెలియని కొన్ని, అంటే మీరు రెగ్యులర్గా ఉండే రూమ్లో కావచ్చు, మీరు మీ హాస్టల్ వాష్రూమ్స్లో కావచ్చు, ఎప్పుడైనా లోపలికి మీకు ఏమైనా అనుమానంగా ఉంటే ఆబ్జెక్ట్స్ ఒకసారి చెక్ చేయండి. అది షవర్ కావచ్చు, లేకపోతే ఏదన్నా చిన్న హోల్ కావచ్చు, జస్ట్ వెరిఫై ఇట్. చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల చాలా పెద్ద క్రైమ్స్ని మనం అరికట్టవచ్చు. బీ సేఫ్. థ్యాంక్ యూ.